దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అపోస్తల కార్యముల గ్రంథం 9 అధ్యాయం 13 వచనంలో యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్న దమస్కులో ఉండే చిన్న విశ్వాస సమూహానికి హాని కలిగించడానికి తను అనుకున్నదే సరైందని, తను తెలుసుకున్నదే సర్వసత్యమని, తన ఆలోచనే నిర్దోషమైందని, ఒక మొండి వైఖరితో ప్రయాణం చేసే సౌలు అనే యవనస్తుని మనం చూస్తాం. చాలా సార్లు మనం కూడా మన జీవితంలో మన నిర్ణయమే సరైందని, మన ఆలోచన నిజమైందని, ఎవరి ఆలోచనతో నాకు సంబంధం లేదు, నేనేమనుకుంటున్నానో నేను దాన్నే చేస్తాను అని మొండి వైఖరితో మనం కూడా ఇలాంటి ప్రయాణాలే చేస్తాం. కానీ దమస్కు ప్రయాణంలో క్రీస్తు వెలుగు పౌలు మీద ప్రకాశించినప్పుడు ఆయన జీవితం సంపూర్ణంగా మారిపోయింది. మన జీవితాల్లో కూడా హానికరమైన ప్రయాణం మనం చేస్తున్నప్పుడు, నష్టపోయే నిర్ణయాలు మనం తీసుకుంటూ, కుటుంబానికి, సమాజానికి, మనకు కూడా మనం హానికరులుగా మారినప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తారు. ఆయన వెలుగును మన మీద ప్రకాశింపచేస్తారు. అప్పుడు ఆ వెలుగుకు మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు అంధకారం తొలగిపోయి క్రీస్తు వెలుగు మన హృదయాల్లో ప్రకాశించి ప్రయోజకులుగా అనేకులు వెలిగించేలా మనం మారతాం. పౌలు లాంటి జీవితంలో దమస్కు మార్గంలో అదే జరిగింది. మొండి దమస్కు మార్గంలో దేవుని వెలుగు ప్రకాశించినట్లుగా మన జీవితాల్లో ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఆ వెలుగుకు మన హృదయంలో చోటిద్దాం. క్రీస్తు వెలుగుల లోకంలో ప్రకాశిద్దాం.